పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. సింధు నదీ జలాల పంపిణీ నిలిపివేత, పాకిస్తాన్ పౌరులకు వీసాల జారీ రద్దు, అటారీ వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు నిలిపివేత, ఇరు దేశాల మధ్య గగనతలం మూసివేత తదితర చర్యలతో పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. సింధు నదీ జలాల పంపిణీ నిలిపివేతను పునఃసమీక్షించాలని ఇప్పటికే భారత్కు పాకిస్తాన్ 4 సార్లు లేఖలు రాసింది. పాకిస్తాన్లో నీటి సంక్షోభం తలెత్తుతోందని లేఖలో పేర్కొంది. అయితే పాకిస్తాన్ రాసిన లేఖలను భారత్ పట్టించుకోలేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగిస్తేనే నీటిని విడుదల చేస్తామని తేల్చేసింది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో భారత్ ఒప్పందాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. ఇటీవలే జర్మనీ బ్రాడ్కాస్ట్కు DW ఉర్దూ అనే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్లోని పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్కు భారత్ నీటిని నిలిపివేయటంపై మండిపడ్డారు. ఇలాగే కొనసాగిస్తే మరోసారి యుద్ధం జరగక తప్పదని భుట్టో వార్నింగ్ ఇచ్చారు. భారత్కు 4 లేఖలు రాసినా పట్టించుకోవటం లేదని, భారత్ వైఖరి ఇలాగే కొనసాగితే యుద్ధం తప్ప మరో గత్యంతరం లేదని తేల్చారు. అయితే పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకోవటం లేదని, కానీ దేశ భద్రత, నీటి హక్కులపై పాక్ ఎక్కడి వరకైనా వెళ్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు భుట్టో. భారత్ పాకిస్తాన్ చర్చల ద్వారా ఈ ఇరు దేశాల మధ్య చర్చలకు పరిష్కరించుకోవాలని పాకిస్తాన్లోని పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో పేర్కొన్నారు. పాకిస్తాన్తో చర్చలకు సహకరించాలన్నారు. భారత్ వైఖరిని ఖండించాలని ఈ మేరకు ప్రపంచ దేశాలకు భుట్టో పిలుపునిచ్చారు. భారత్ పాకిస్తాన్ చర్చలతో దక్షిణాసియాలో శాంతి నెలకొంటుందని వివరించారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని అమెరికాను కూడా కోరారు భుట్టో.